చేసుకుందాం. సర్వశక్తిమైన పరలోకమున్న మా తండ్రి యేసు ప్రభువా, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామంలో మరొకసారి ఉదయకాల సమయంలో కురుకుంటలో ప్రభా వేదికలు ప్రార్థనా మందిరం ఈ రీతిగా నీ బిడ్డల్ని మమ్మల్ని తీసుకొచ్చి ప్రభా మళ్ళా మిమ్మల్ని స్తుతించి ఆరాధించేటువంటి గొప్ప భాగ్యం అవకాశం నీ మాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభా. నాకు ప్రయాణంతరంలో సహాయపడుతూ వచ్చారు ప్రభా. బిడ్డని చేసుకునే విషయంలో కూడా నీ కృపను గ్రహిస్తూ వచ్చారు. కొందరైనా మరి విశ్వాసులు గృహాలు దర్శించడానికి ఇచ్చిన తండ్రిని బట్టి నీ కొందనాలు. వారిలో కూడా మీ కార్యం జరిగించి నీ మందిరాలను నడిపించమని వేడుకుంటున్నాను. అలాగే ప్రభా, నువ్వు ఎంతైనా నమ్మదైన వాడు, నమ్ముకున్న దేవుడు, గొప్ప దేవుడు కనుక నీ కృప దయచేయమని వేడుకుంటున్నాను. అలాగే ప్రభా, నీవు ఇచ్చిన మాకు రక్షణ బట్టి స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం. ఈ పరిశుద్ధ దినమున ప్రభా పరిశుద్ధంగా మిమ్మల్ని ఆరాధించుటకు ఆత్మతో సత్యంతో మిమ్మల్ని కొనియాడకు మాకు కృప చూపించండి ప్రభా. వచ్చిన ప్రతి వాడిని కొందరు రావాల్సిన తోడుకొని తీసుకోండి అండి. చిన్న బిడ్డలు కూడా ప్రార్థన చేశారు ప్రభా. వారి ప్రార్థన ఆలకించినందుకు కొందన్నారు. ఇక్కడ బ్రదర్స్ అందరినీ జ్ఞాపకం చేసుకొని వారి పనులు త్వరగా ముగించుకొని నీ సన్నిధి రాగలకు నీ కృప చూపించండి. ఈ రోజంతా కూడా ఎప్పుడో 7 కోట్ల తరగతులు పరిచయాన్ని మీ జ్ఞాపకం చేసుకోండి. అక్కడ నిలబడుతున్న దాసులను అభిషేకించండి. ఆయా ప్రాంతాలకి పంపబడిన దాసులు కూడా జ్ఞాపకం చేసుకోండి. ట్విన్ సిటీ ప్రభా, మరి యెహోవా నిషి ద్వారా పంపడుతున్నటువంటి దాసులు, అక్కడ బాధ సోదరులు, సంఘ పెద్దలు, ప్రభావ జాషంకులు, ఆంటీని బట్టి, జేవేరాన్ని బట్టి, ఇంకా వీళ్ళందరినీ బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. వీళ్ళు కూడా వాళ్ళ దాసులను కూడా అభిషేకించి వాడుకోండి. ఆయా ప్రాంతాలకు కూడా ప్రభా ఈ సంవత్సరాంతంలో ప్రభా క్రిస్మస్ దినాల్లో మేము ఉంటున్నాం. ఏదేమైనప్పటికీ నీ కృప ఎంతో అమూల్యమైనది కనుకనే మమ్మల్ని సజీవులకు ఉంచారు. ఇటువంటి ప్రభా శైలేశ బ్రదర్ని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు. తమ్ముడు బట్టి నీకు వందనాలు. జయరాజు బ్రదర్ని బట్టి కూడా నీకు వందనాలు. బిడ్డలందరూ కూడా వారి అవసరం తీర్చండి. ఈరోజు ఆనంద వర్తమానంలోనూ పాటలు, వాక్యం ద్వారా మీరు ఆ మైకి తెచ్చుకోండి. మంచి స్వరాలు తెచ్చండి. ఈ మైకింతంతో ఎంతమంది నీ వాక్యం ఉంటున్నారో వారందరిలో మీ కార్యం జరిగించండి. నీ కృపను గ్రహించండి. ఎంతైనా నమ్మదైన వాడవు, నమ్మకమైన దేవుడు, గొప్ప దేవుడు కనుక కృప చూపించండి. అలాగే ఆది అంతమంది వహించండి. నన్ను కూడా ఆత్మచిత అభిషేకించి మీరు వాడుకోండి. నాయన నీ కృపను గ్రహించండి. దృష్టిని అపవాదకి లేపరచండి. నీ విడుదలకు బోధిస్తుండగా నీ కృప కనిగిరము నన్ను కూడా నీ అమూలమైన ప్రశస్తమైన రక్తం చేత కడిగి పవిత్రంగా మార్చండి. బిడ్డలు ఏ అవసరం నిమిత్తం నిమిత్తం వస్తున్నారు, వారికి కావాల్సిన ప్రతి దీవెన మేలు ఆశీర్వాదం తెచ్చి నన్ను కూడా నీ ఆత్మచేత అభిషేకించండి. పరలోకం నుంచి వాని మాటలు అనుగ్రహించమని, మీరు అనుగ్రహించమని, స్తుతిస్తుండగా నీ కృప తెచ్చమని యేసుక్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. పాట సంఖ్య సియన్ గీతంలో నుంచి సియన్ గీతంలో 173 కొత్త పాటల పుస్తకం 173వ పాట అసమానుండవు ఓ క్రీస్తు. కొత్త పాటల పుస్తకంలో పాత పాటల పుస్తకం 171, మరి పాత పాటల పుస్తకంలో 698. కొత్త పాటల పుస్తకము 173, పాత పాటల పుస్తకం 171, మరి పాత పాటల పుస్తకంలో 698. అసమానుండగు ఓ క్రీస్తు అద్వితీయుడగు దేవా
పాట సంఖ్య కొత్త పాటల పుస్తకంలో 196 కొత్త పాటల పుస్తకం 196, పాత పాటల పుస్తకం 194, మరి పాత పాటల పుస్తకంలో 807 యేసు నీకే జయం చేయాలని పాట పాడుతున్నాం. యేసు నీకే జయము జయము, యేసు నీకే జయ జయ అనుచు
నీకే పాడేదం యేసు నీకే జయం జయము యేసు నీకే జయం జయము జన్మించే జగమున మానవ రూపములో పాడగీతముకై ఆగే బలియాయే జన్మించే జగమున మానవ రూపములో పాడగీతముకై ఆగే బలియాయే పాపినైన మానవ ఉల్లాసింప ఎల్లువరే కీర్తన మరణము ద్వారా అంతమాయే బయలు కాలగానాది సర్వంగవ్యం మరణము ద్వారా అంతమాయే బయలు కాలగానాది సర్వంగవ్యం విడిలే సంపూర్ణముగా Jai Jai
అనుకు నీకే పాడెను జయ జయ అనుకు నీకే పాడెను యేసు నీకే జయము జయము యేసు నీకే జయము జయము. చివరిగా 271 పాట. ఎందుకు ఈ పాటలు పాడుతున్నామంటే ఇంకా క్రిస్మస్ ఇంకొక 4 దినాలు అయితే క్రిస్మస్ ఉంది కాబట్టి ఇదే పాట మనం పాడుకుంటాం. చూడండి 271 శివుని గీతంలో పాత పాటల పుస్తకం 268 మరియు పాత పాటల పుస్తకం 228. ఉదయించే దివ్య రక్షకుడు. ఉదయించే దివ్య రక్షకుడు ఘోరాంధకార లోకమున మహిమా క్రీస్తు ఉదయించెను రక్షణ వెలుగు నీవను మహిమా క్రీస్తు ఉదయించెను రక్షణ వెలుగు నీయను ఉదయించే దివ్య రక్షకుడు ఘోరాంధకారమున దీపంబు లేక పలుమారు పడుచుండగా ఘోరాంధకారమున దీపంబు లేక పలుమారు పడుచుండగా Rachana
మన ప్రభుని ఆరాధించక మనకు పరిశుద్ధ గ్రంథంలో నుంచి లూకా సువార్త 2వ అధ్యాయము 13-14 వచనాలు మనం కలిసి చదువుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయము 13-14 వచనాలు మనం కలిసి చదువుకుందాం. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు ఆయన ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగా కానీ దేవుని స్తోత్రం చేయుచుండెను. మరొక మాట అదే 2వ అధ్యాయము 25-26 వచనాలు మనం కలిసి చదువుకుందాం. 25-26 వచనాలు లూకా సువార్త 2వ అధ్యాయము 25-26 వచనాలు. యెరూషలేము నందు సిమేయోను ఒక మనుష్యుడును, అతడు నీతిమంతుడును భక్తిపరుడై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు, పరిశుద్ధాత్మతో మీద ఉండేది. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణం పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడింది. ఆత్మవశుడై అతడు దేవాలయంలోకి వచ్చెను. ప్రభు చిన్న మాటలు దీవించిన గాక. తలలో చేత చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తమైన పనులు పొందిన మా తండ్రి యేసుక్రీస్తు ప్రభువాని ఘనమైన నామంలో మరొకసారి ఉదయకాల సమయంలో కొద్ది సమయం ప్రభువా పాడిన పట్టి మేము తెచ్చుకుని కొందనాలు. వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి వాక్యానుసారంగా ఆరాధించవలసింది. నన్ను పవిత్రపరచండి. నాలో ఏ మంచితనం ఏది తరగలేదు. నీ అమూల్యమైన రక్తం చేత నన్ను కడిగి పరిశుద్ధ మార్చమని యేసు నామములో అవుతుంది. ఆమేన్. ఇక్కడ లూకా సువార్త 2వ అధ్యాయము 13-14 వచనాల్లో వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగా కానీ దేవునికి స్తోత్రము చేయుచుండెను. ఇక్కడ 26వ వచనంలో ఏముంది? అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణం పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోకి వచ్చాను.
ఇక్కడ ఇతను సుమియనుడి భక్తిపరుడు ఆత్మవశుడై దేవుణ్ణి కొనియాడుతున్నాడు. మరణం చూడక మునుపు, ఇక్కడ లూకాసు వార్త 13-14 వచనంలో వెంటనే పరలోక సైన్య సమూహము ప్రభు దగ్గరకు వచ్చి సర్వోన్నతమైనటువంటి స్థలములో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైనటువంటి వారికి భూమి మీద సమాధానము. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారి యొక్క పుట్టుక గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ లూకాసు వార్త 2వ అధ్యాయం అంతా ఆయన పుట్టుక, ఆయన మహిమ, ఆయన ఎవరు చూశారు, ఎవరు ప్రభుని ఆరాధించారు, ఆ యొక్క బయలుపరచబడిన విధానము. ఇక్కడ ఇంకొక 3-4 దినాల్లో మనం యేసుక్రీస్తు యొక్క పుట్టుక గురించి మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఈ లోకంలో అందరూ పుట్టారు కానీ కొందరికి మాత్రమే, కొందరికంటే కాదు, యేసు యొక్క దేవుని యొక్క కుమారుడికి మాత్రమే మహిమ. పరలోక సైన్య సమూహము ఆయన ఎదురుకు వచ్చి సాగిలపడి నమస్కారం చేసినారు. అంటే సర్వోన్నతమైన స్థలములో, సర్వోన్నతమైన స్థలము, ఇష్టమైన స్థలము, అత్యధికమైన స్థలము. అందుకనే ఆయన సమీపింపరాని తేజస్సులో అవనతమైనటువంటి దేవుడు. అందుకనే దేవుడి యొక్క దూతలు 24 పెద్దలు, 4 జీవులు, మరి కోట్ల దేవదూతలు నిత్యము పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులని కొనియాడుతున్నారు. అక్కడ రాత్రి పగలు, పరలోకంలో రాత్రి పగళ్ళు దేవుడిని కొనియాడుతున్నాయి. ఇప్పుడు కూడా యేసు ప్రభు పుట్టినటువంటి తర్వాత సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ. ఎందుకు మహిమ? ఆయన మహిమ సౌమ్యము దేవుడు, ఎవరు చేరుకోనటువంటి తేజస్వాసంలో ఉన్న దేవుడు. అందుకని ఇందాక 24వ కీర్తనలో మొట్టమొదటి వచనంలో సైన్యముల పదవి యెహోవా అంటే దేవుని యొక్క పోలిక, పుట్టుక ఒక విధానం ఉంటుంది. పాత కాలంలో యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడిన మాట 7వ అధ్యాయంలో అక్కడ 14వ వచనం మాట ఉంటుంది ఆయన పుట్టుక గురించి. ఆ మాట మేము జ్ఞాపకం చేస్తాం, మన ఆలోచనకి వెళ్దాం. ఎందుకంటే ఆయన పుట్టుకలో ఒక ప్రత్యేకత ఉంది. ఆయన మహాదేవుడు, మహాగణుడు, సర్వోన్నతమైన స్థలంలో నివసించేవాడు. కాబట్టి ఆయన పుట్టుక మనం చూస్తే యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి కుమారుడు కని అతనికి ఇమ్మానుయేలు పేరు పెట్టారు. కన్యక గర్భవతి అయి అదే మత్తయి సువార్తలోకి వచ్చిన తర్వాత యేసోపు మరియ ఏకం కాక మునుపు పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించి, ఎందుకు యేసోపు వారు పుట్టాలా, ఆ ప్రవచనాత్మకు ఎందుకు నిలబడాలా అని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆ మహాగణుడు, మహోన్నతుడు, సర్వోన్నతమైన స్థలంలో నివసించేవాడు ఈ భూమికి రావడానికి కారణం ఏంటంటే ఆయన పరిశుద్ధతను బట్టి పూజనీయుని వేర్పులు ఆయన వంటి వాడు ఎవడు లేడు. అంత పరిశుద్ధుడు ఈ భూమికి రావాల్సిన అవసరం, ఆవశ్యకత ఏంది? అందుకనే దేవుని యొక్క దూతలు ఆయన గొప్పతనమును వివరించడానికి భూమి మీదకి వచ్చారు. అంటే దేవుని యొక్క ఘనత ఎంత గొప్పదో. యేసు ప్రభువు కనుక పుట్టకపోతే మానవునికి మనుగడ లేదు. చాలామంది ఏమనుకుంటారంటే భూమి మీద ఉన్న మనుషులు ఇక్కడ పుట్టాము, ఎందుకు పుట్టామో తెలియదు, ఎందుకు పెళ్లి చేసుకుంటామో తెలియదు, ఎందుకు పిల్లలు కట్టడమో తెలియదు, ఎందుకు ఉద్యోగం చేస్తున్నామో తెలియదు. ఇవన్నీ ఒకవేళ సంపాదించడానికి ఏం జరిగితే కూడా తెలియని పరిస్థితి. మానవుడు ఏమనుకుంటున్నాడంటే ఈ భూమి మీద నా స్వతహాగా నా తల్లిదండ్రులు నన్ను కన్నాను అనుకున్నాడు, కానీ మన తల్లిదండ్రులు కన్నటువంటి దేవుడు ఆయన సృష్టికర్త.
అయితే మానవిక మనుగడ ఈ జీవిత విధానం కొనసాగుతుందంటే దేవుడి దయ. ఆయన దయ లేకపోతే మానవుడికి మనుగడ లేదు, మానవుడికి పుట్టుక లేదు. పుట్టుకలో కూడా పాపము. ఆ పాపమును బట్టి ఇక మానవుడు జీవించడానికి అవకాశం లేదు. అందుకని మీరు ఈ కాలం మటుకైతే పోలంటాడు, ఈ కాలం మటుకైతే మీ అంత భ్రష్టులు ఎవరు లేదు. ఈ కాలం మటుకు కాదు, ఈ ఈ అల్పకాల పాపభోగంలో కాదు. మానవుని యొక్క మనుగడ కొనసాగించడానికి మనం ఆదికాండంలో చూసినట్లయితే 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే నోవాహు నీతిమంతుడు అనేటువంటి మాట ఉంది. నోవాహు నీతిమంతుని బట్టి ఆ యొక్క జలప్రలయంలో వాళ్ళు మునిగిపోలేదు. ఎంతోమంది జలప్రలయంలో మునిగినారు, నశించిపోయినారు. నోవాహు కుటుంబం ఒకటే సజీవంగా ఉంది. ఆ సజీవంగా ఉండడం బట్టి ఇక ఎన్నడూ కూడా జీవరాశులు మనుషుల్ని నేనెప్పుడు చంపదని దేవుడు తీర్మానం చేసుకున్నాడు. అయితే నేను సృష్టించిన మనుషునికి పాత నిబంధన కాలంలో బలులు ఉన్నాయి. కోడలు, మేకలు, గొడ్లు, గొర్రెల్ని బలించడం ద్వారా, ఆ రక్త పోషణ ద్వారా ఒక పాప బలి సంవత్సరం కోసం బలి జరిగింది. కానీ ప్రతిసారి మానవుడు పాపం చేసిన ప్రతిసారి గొర్రెని, మేకలు కోయలేంగా. ఒకసారి పావు పిల్లలు పట్టుకొని రావాలంటేనే తల ప్రాణంతో వస్తుంది. ఇక ప్రతిసారి బలి అర్పించాలంటే ఎవరి వల్ల కాదు. ఆనాడు అత్యధికంగా ఏవు జీవితాన్ని మనం చూసినట్లయితే 1వ అధ్యాయంలో రోజు వాళ్ళ పిల్లల మితము బలి అర్పించేవాడు. అంటే అతను గొడ్లు, మేకలు బహుబలంగా ఉన్నాయి కనుక బలి అర్పించేవాడు. ఈరోజు ఈ మానవుడికి బలి లేదు. బలి దొరుకుద్దా? దొరకదు. అంటే నేను చెప్పిన మాట ఏంటంటే యేసు ప్రభువు ఈ భూమి మీదకి రాకపోతే మానవునికి మనుగడ లేదు. మానవునికి మనుగడ ఈ జీవిత కాలం బట్టి కాక ఈ లోకంలో శరీరం అడుగు పట్టలేకపోతే దేవుని శాపం దేవుని దగ్గరికి పోతే ఆత్మ తీర్పు. ఆత్మ తీర్పు తప్పించడానికే యేసు ప్రభువు భూమి మీదకి వచ్చాడు. అందుకనే ఆయన పుట్టుకను గురించి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, ఆయన ఇచ్చిన భూమి మీద సమాధానం. ఈరోజు ఆ సమాధానాన్ని ఒక కన్యక గర్భం ధరించింది. అదే మత్తయి సువార్త 1:22 వచనంలో ఒక కన్యక గర్భం ధరించి పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభువు పుట్టినాడు. ఇక్కడ సుమేరుడు భక్తిపరుడు మన ఆలోచన వచనం ఏంటంటే యేసు ప్రభు యొక్క పుట్టుకలో పాపం ఎలాంటి పాపము లేదు. రెండోది, యేసు ప్రభు వారు పుట్టినప్పుడు పొత్తి గుట్టలో చుట్టబడినటువంటి అనుభవము, పశువుల పాక ఎంచుకోవడానికి గల కారణం ఏంటంటే మానవుడి యొక్క హృదయం రోత హృదయం. అందుకని మన హృదయం నుండి జీవధారలు బయలుదేరుతాయి. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది. హృదయం నుండి 13 రకాల పాపాలు బయలుదేరుతాయి. ఆ హృదయం నుండి పాపముడు తీసివేయడానికి మానవుడు దేవుడు ఎందుకనే మానవాళి కొరకై మరణము నంది నిత్య జీవము నివ్వల్ దివ్య రక్షకుడు ప్రకాశ వెలుగు ఉదయించే దానలో ఉదయించే దివ్య రక్షకుడు ఘోరాంధకార లోకమున మహిమా క్రీస్తు ఉదయించెను రక్షణ వెలుగు
ఆ సత్రం ఎంచుకోకపోతే ఈ లోపల ధనవంతులైన వారు ఏమంటారు చెప్పండి? ధనవంతుల కొరకే యేసుప్రభు వారు దిగి వచ్చేటువంటి కాన్సెప్ట్. ఆ సత్రము చూపించడానికి కారణం ఏంటంటే దేవుడు దీనుడైపోయినాడు. దీనుడుగా ఉంటేనే ఒక దీనుడు రక్షించడానికి అవకాశము ఉంటుంది. ఒక సాటినటువంటి మానవుడు ఒక వ్యక్తిని రక్షించడానికి అవకాశము ఉండదు. దీనంతుగా అయిపోయిన కారణం ఏంటంటే నేను దీనుడై అందుకని ప్రభుత్వం ఎవడు దీనుడై వడుకుచుంటాడో వారిని నేను దృష్టిస్తున్నాను. నేను చెప్పే సందర్భం ఏంటంటే ప్రేమైన దేవుని బిడ్డలారా, సత్యం ఎంచుకోవడానికి కారణం ఏంటంటే, మురికిని ఎంచుకోవడానికి కారణం ఏంటంటే ఈ మురికిలో ఉన్నటువంటి మానవుణ్ణి ఆ మురికి నుంచి తొలగించడానికే యేసుప్రభు వారు వచ్చాడు. మన సందర్భంలో ఆరాధన మెసేజ్ ఎందుకు నేను ఇదంతా రేపు చెప్తాను ఈ మాటలు, కానీ ఎందుకు నేను ముందుగానే చెప్తున్నానంటే దేవుని యొక్క పుట్టుకలో పాపం ఎలాంటిది లేదు. ప్రవచనాత్మకంగా యేసుప్రభు వారు పుట్టాడు. ఆయన పుట్టకపోతే మానవుడికి మనుగడ లేదు. తీర్పులో ఉంటాడు, చీకట్లో ఉంటాడు. ఉదయమును బట్టి పాపమును బట్టి వారు ఉదయ అంధకారం ఉన్నటువంటి వారికి గొప్ప వెలిగేయడానికి వచ్చాడు. అదే మొత్తం సుమార్త 2వ అధ్యాయంలో 10-11 వచనాల్లో తూర్పు దేశ జ్ఞానులు వచ్చారు. బంగారు సామ్రాన్ని బోలం పట్టుకొని ప్రభుని గణపరచడానికి వచ్చారు. తూర్పు దేశ జ్ఞానం ఉన్నప్పటికీ ఆ నక్షత్రం ఎక్కడైతే వచ్చిందో ఆ నక్షత్రాన్ని చూసి వాళ్ళు బెత్లెహేము దగ్గరికి వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయిన తర్వాత రాజు దగ్గరికి వెళ్ళిన తర్వాత యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు అంటే ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. తూర్పు దేశ జ్ఞానులు అయినప్పటికీ కూడా, ఎంత తెలివి కలవారు అయినప్పటికీ కూడా ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితులై వాళ్ళు ఏం చేసినారు? యేసు వారు ఉన్న చోటికి వచ్చారు. బంగారు సామ్రాన్ని బోలను విప్పినారు. తర్వాత జరిగిన సంఘటన ఏంటంటే గొర్రెల కాపరులకు దేవుడు ఆ దూతలు, దేవుని యొక్క దూతలు కనపడి, ఇదిగో ప్రజలందరూ కలగబో రక్షణ సువార్త వాదము దావీదు పట్టణంలో నేడు నీ రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. గొర్రెల కాపరులకు కనపడ్డాడు. తర్వాత ఇదే లూకా సువార్త 2వ అధ్యాయం మనం చదువుకున్నాం కదా, అక్కడ సుమేరుడు భక్తిపరుడు ఏం చేస్తున్నాడు చూడండి. లూకా సువార్త 2వ అధ్యాయము 21వ వచనం కదా మనం చదువుకుంది. చదవండి తొందరగా. 2వ అధ్యాయము 25వ వచనం. యెరూషలేమునందు సుమేరుడు ఒక మనుషుడు ఉండెను. అతను నీతిమంతుడు, భక్తిపరుడై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు, పరిశుద్ధాత్మ అతని మీద ఉండేను. ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు, అతను ఎవరు? నీతిమంతుడు. ఇశ్రాయేలు ఆదరణ కొరకు కనిపెట్టుకున్నటువంటి వ్యక్తి. పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు అతను దేవుని ఏం చేస్తున్నాడు చెప్పండి? ఆత్మవశుడై దేవుని స్తుతిస్తున్నాడు. ఈనాడు ప్రేమలో దేవుని ఉంటుందా? మొట్టమొదటి నేను ప్రేమ యొక్క గొప్పతనం తెలుసుకున్న తర్వాత మనం కూడా ఏం చేయాలి? దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆత్మవశుడై పోవాలి. ఈరోజు చాలామంది విశ్వాస జీవితంలో ఏమైపోయిందంటే ఆత్మవశుడు కాలేకపోతున్నారు. ఎందుకు కాలేకపోతున్నారంటే శరీరం మన మీద ప్రభుత్వం చేసినప్పుడు ఆత్మ దూరంగా వెళ్ళిపోతారు. అందుకనే సౌలుకి దేవుని ఆత్మ ఉన్నంతసేపు తను ఎక్కడికి వెళ్ళినా యుద్ధం నెమ్మది కలిగింది, ఫిలిష్తీయులను ఓడించాడు, దేవునికి లోబడ్డాడు. ఎప్పుడైతే దురాత్మ వచ్చిందో దేవుని కార్యం చేయకుండా దయ్యపు కార్యం చేస్తూ వచ్చినాడు. దయ్యపు కార్యం ఏం చేస్తూ చెడగొట్టేది, చంపేది. అందుకని దావీదు వెంటబడి తరుముతున్నాడు, చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈనాడు శరీరం మన మీద ప్రభుత్వం చేసినప్పుడు మనకు ఆత్మవశంగా మనకు కాలేదు. అందుకని లోకం మనది, ఈ లోకం మనది కాదు, మనతోటి ఏది రాదు. ఈ లోకం మనది కాదు, మనతోటి ఏది రాదు. ఇక అంతా గాలి మూట, ఇది ఎవరు పట్టని మాట. ఇది అంతా గాలి మూట, ఇది ఎవరు పట్టని మాట. ఈ లోకం మనది కాదు, మనతోటి
లోక పాపమును మోసుకొని పోయే దేవుడి గొర్రెపిల్ల. మనం ఏం చేస్తున్నాం? మన పాపములు మనమే మోసుకుంటున్నాం కాబట్టి ఆత్మపోషణ కావట్లే. కారణం ఏంటంటే యేసు పుట్టక యొక్క సారాంశం మనకి తెలియదు. అందుకే నా సుమేలు భక్తిపరుడు భయభక్తులు కానీ నీతిమంతులు నుండి ఇస్రాయేల్ ఆదరణ కొరకు కనిపెడుతున్నాడు. ఈ లోకంలో మనుషులకి ఆదరణ కావాలా? అందుకని మొట్టమొదటిగా మన ఆదరణ వర్తమానం మనం చూసినట్లయితే చూడండి, యెషయా గ్రంథము 54వ అధ్యాయము 11వ వచనం. 54వ అధ్యాయం 11వ వచనం. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నేను నీలాంజనములతో నీ కట్టుదును, నీలములతో నీ పునాదులు వేయుదును. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడిన దానా, ఆదరణ లేని దానా. ఈ లోకంలో మానవునికి ఆదరణ కావాలా? ఆదరణ ఎప్పుడు వస్తుంది? ఈ లోకంలో బహు ఘోరమైన సంగతి ఏంటంటే, ఒక మాట మీకు చూపిస్తాను చూడండి. ఒక మాట 4వ అధ్యాయం ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. పిమ్మట సూర్యుని కింద జరుగు విధమైన అన్యాయకాల గురించి నేను యోచించుదని, బాధింపబడి వారు ఆదరించు దిక్కులేక కన్నీరు విడుచుదురు. వాడు బాధపెట్టి వారు బలవంతులు కనుక ఆదరించేవాడు ఒకడును లేడు. మొట్టమొదటిగా గాలివాన చేత ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడిన ద్వారా నీకు ఆదరణ లేదు. ఈ ప్రసంగి చెప్తున్న మాట ఏంటంటే, సొలొమోను ఈ సూర్యుని కింద ఒకటి ఉంది, బాధించేవాడు అనేక మంది ఉన్నారు కానీ ఆదరించేవాడు లేక దిక్కు లేక కన్నీళ్లు విడుస్తారు. ఈరోజు యేసుప్రభువు వారు మొట్టమొదటిగా పుట్టడానికి గల కారణం ఏంటంటే, ఇస్రాయేలుకు ఆదరణ లేదు. ఈనాడు మానవుడి జీవితంలో ఆదరణ లేకనే అనేక మంది ఆదరించి వారు లేకనే దిక్కుమాలిన వారైపోతున్నారు. ఈనాడు భారతదేశంలో అత్యధికంగా ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణం చెప్పనా? ఎందుకు ఆత్మహత్యలు చేసుకుని చెప్పండి? మానవుడు ఒక్కొక్కడు ఆదరించుకోలే లేకపోవడం కారణాన్ని బట్టే, ఒక్కొక్కడు ఒంటరిగా పీయడాన్ని బట్టే. కొన్నిసార్లు భార్య భర్తలు ఇద్దరు ఒక దగ్గరనే ఉంటారు కానీ వాళ్ళ మధ్యలో సంబంధాలు ఉండవు. యాంత్రికమైన జీవితం అయిపోయింది. ఈనాడు సెల్లు పట్టుకుంటే ఒకరినొకరు ముఖాల మీద మాట్లాడుకునే పరిస్థితి లేదు. తల్లి ఒక సెల్లు, తండ్రి ఒక సెల్లు, పిల్లలకు ఒక సెల్లు. ఎక్కడ సంబంధాలు ఉన్నాయి? అందుకని మానవుడి జీవితంలో ఏదో శ్రమ వచ్చినప్పుడు, ఏదో బాధ వచ్చినప్పుడు, ఏదో కుంగిపోయినప్పుడు ఆదరించేవారు లేరు. ఆదరించినటువంటి విధాన కారణాన్ని బట్టి అనేక మంది ఒంటరిగా బాధపడుకుంటూ వారు చేసుకుంటామండి నాశనం చేసుకుంటున్నారు. ఈనాడు మన జీవితంలో కూడా గాలి వాన చేత ప్రయాసపడి కొట్టుకునేదానా ఆదరణ లేనటువంటి పరిస్థితి. ఈనాడు నా జీవితంలో మళ్ళీ ఆదరించేవాడు ఒక్కడు కూడా లేడు. ఉన్నాడా? ఈ లోకంలో ఏ ఒక్కడు కూడా ఒక దేవుని బిడ్డల ద్వారా ఆదరించబడడం తప్ప ఎవరి ద్వారా మనకు ఆదరణ లేదు. అందుకని పౌలు అంటాడు, ఒకరి విశ్వాసం ద్వారా ఒకరు ఆదరించబడేదేమో. ఆదరణ కావాలి. మొట్టమొదటిగా దేవుని యొక్క హస్తము మనకు ఆదరణ కలగజేసింది. నీ గొప్ప ఆదరణ నాకు నెమ్మది కలగజేసింది కీర్తనకారుడు అంటాడు. మనం ఈ లోకంలో ఎంతో ప్రయాసపడతాం, డబ్బుల కోసం ప్రయాసపడతాం, ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తాం, రకరకాల కుటుంబాన్ని పోషించుకోవడం కోసం ఎన్నో రకాల ప్రయాసపడతాం కానీ మనల్ని ఆదరించేవాడు ఒక్కడు కూడా లేదు. మనల్ని ఆదరించేవాడు బలవంతుడు కనుక. బలవంతుడు ఎవడండి భూమి మీద? మన దేవుడే బలవంతుడు. కానీ బలము వాడి కింద నుంచి విడిపించడానికి బలమైనవాడు ఎవడు? మన దేవుడు. కానీ సాతాను కూడా బలవంతుడే. అందుకనే సాతాను మీ కాళ్ళ కింద అణగదొక్కేను,
జీవిత కాలం అంతా. చూడండి, లూకాసు వార్త ఒక మాట మీకు చూపిస్తాను. లూకాసు వార్త 1వ అధ్యాయము 68-75 వచ్చిన కలుచున్నాయి. అందులో చివరి భాగము, మన శత్రువుల చేతి నుండి భాగం ఉంటుంది చూడండి. చివరిగా 3-4వ భాగం, మన శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతా నిర్మలమై ఆయన సన్నిధిని పరిశుద్ధంగాను నీతిగాను ఆయన సేవింపను అనుగ్రహించిన ఈ రక్షణ కలగజేసేను. నా మాట ఏంటంటే, మన శత్రువుల చేతి నుంచి విడిపించబడి జీవిత కాలం అంతా బలముగా వారి చేతిలో నుండి, సాతాను కూడా బలవంతుడు. ఈ లోకంలో మానవుని బలపట్టడానికి సాతాను గాడు ఎన్నో ప్రయత్నాలు. అందుకని యేసు ప్రభువారిని మత్తయి సువార్త 4వ అధ్యాయంలో కొండ మీద తీసుకెళ్ళి ఏమని చెప్పండి, ఈ లోకమహిమలన్నీ మీకు చూపిస్తా, ఏవో లోకమహిమలు చూపించి, ఇగో నువ్వు నాకు మొక్కితే నీ లోకమహిమ నీకు ఇస్తానండి. వారి సాతాను గారికి ఏమని చెప్పండి, బలం ఉంది. ఈ లోకంలో మానవుడిని బలహీనం చేయడానికి ఎన్నో ఉన్నాయి. సంసోను బలవంతుడే, కానీ ఒక స్త్రీ వల్ల బలహీనుడైపోయినాడు. ఒక పాపను బట్టి బలహీనుడైపోయినాడు. సాతాను వాడి చేతుల్లో చిక్కుపడిన కారణం ఏంటంటే, ఈ లోపల ఎన్నో బలహీనతలు. ఆ బలహీనతల వల్ల ఆ బలవంతుడు మనం వాడు ఆదరించేది కాదు. వాడి బలం బట్టి మనం అడగనుకుంటాడు, కానీ ఆదరించే అనుభవం మనకు లేదు. కానీ యేసు ప్రభువారు గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నిన్ను నీలానంతో నిన్ను కట్టుదును. ఈరోజు ప్రేమ వాస్తవానికి ప్రభువా, ఒకప్పుడు నా జీవితంలో ఆదరణ ఎంతో మంది మనుషులు ఉన్నప్పటికీ, శత్రువు యొక్క చేతిలో ఉన్నప్పటికీ, వాడు బలవంతుల చేతిలో ఉన్నాడు, బలవంతుడు ఉన్నప్పటికీ, వాడి చేతిలో నుంచి విడిపించడానికి వాడు ఉన్నప్పటికీ నాకు ఆదరణ లేదు. ఈరోజు ఈ గాలి వాన చేత ప్రయాసపడి కొట్టబడుతున్న నాకు నువ్వు ఆదరణ ఇవ్వడానికి వచ్చావు. అందుకని ఆ సుమేరుడి భక్తిపరుడు ఆదరణ కొరకు కనిపెట్టుకుంటున్నాడు. ఒకప్పుడు నీ నా జీవితంలో మనం కూడా ఆదరణ కొరకు కనిపెట్టుకొని ఉన్నాం. నిన్న రవి బ్రదర్ అని ఒక ఆయన ఉన్నాడు. రవి బ్రదర్ ఏమైందంటే, ఆయన కూడా పరిచారకుడే మావాలే. ఆయన పైడి షెరప్లో ఉంటాడు. పైడి షెరప్లో ఉన్నప్పుడు మాకు మొన్న పోయిన శనివారము పరిచారకుల మీటింగ్ జరిగింది. మమ్మల్ని మీ దగ్గర పంపిస్తారు చూసావా, దాదాపు జీవవాణితో రబ్బర్పేటలో ఒక దీని కింద 45 సంఘాలు ఉన్నాయి, 40 మంది పరిచారకులు ఉన్నారు. ఆ 40 మంది పరిచారకులు సంవత్సరానికి 2 సార్లు 3 సార్లు అందరూ కలుసుకుంటారు. వాళ్ళు ఆ పెద్దలు మాకు కొన్ని హెచ్చరికలు ఇస్తారు. పరిచయం ఎట్లా చేయాలి, ఈ సంవత్సరం ఒక ఎట్లా దేవుడు కాపాడినాడని ఒక మంచి మీటింగ్ పెట్టి, మంచి భోజనం పెట్టి, కొంతమంది దైవసేవకులు దేవుడు వాక్యం చెప్పించి మమ్మల్ని బలపరుస్తారు. బలపరిచినప్పుడు నేను కూడా పోయిన శనివారము కారంపూడిలో సువార్త చేసి, ఆ శుక్రవారం రాత్రి బయలుదేరి శనివారం అక్కడికి వచ్చిన తర్వాత నేను ఆ కోడికలో పాల్గొన్నప్పుడు అక్కడ రవి బ్రదర్ని ఒక మత్తయ్య అనేటువంటి వ్యక్తి, ఆ మత్తయ్య అన్న మీ దగ్గరకు వచ్చాడు. ప్రొఫెసర్ అదే లెక్చరర్. ఆ మత్తయ్య టచ్ ఇన్షర్ట్ వేస్తాడు కదా, ఆ మత్తయ్య అన్న నాకు ఆ రవి బ్రదర్ని పరిచయం చేశాడు. ఆయన వయసు ఎంత 34 సంవత్సరాలు, నా వయసు ఎంత 35 సంవత్సరాలు. ఆయన గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది. అయితే అతను నాతో మాట్లాడిన తర్వాత వాళ్ళకి ఆన్లైన్ మీటింగ్ ఉంటుంది. ఆన్లైన్లో రాత్రి 9 గంటల మీటింగ్ ఉంటే, బ్రదర్ ఈరోజు మీరు వాక్యం చెప్పండి బ్రదర్ అన్నాడు. నేను వాక్యం చెప్పాను. తర్వాత మధ్య అయిపోయింది. తర్వాత నేను ఎందుకో నాకు ఒక వారం నుంచి మళ్ళీ అతనికి ఫోన్ చేయాలనేటువంటి ఆశ వస్తుంది. ఫోన్ చేద్దామని చెప్తే నేను అన్ఎక్స్పెక్టింగ్గా అతనికి ఫోన్ చేశాను. నిన్న అక్కడ డ్యూటీలో ఉన్నాను. డ్యూటీలో ఉన్నప్పుడు నేను 6:30కి ఫోన్ చేస్తే దాదాపు 8 గంటల దాకా నేను మాట్లాడినా. అంటే ఎంతసేపు మాట్లాడినా, 1.5 గంటల సేపు మాట్లాడినా. నేను ఊరికే బ్రదర్ ఎట్లున్నాడు బ్రదర్ అని చెప్పి మాట్లాడినప్పుడు అతను వాళ్ళ అక్కకి పాపం ఏమైందంటే ఊపిరితిత్తు ఖరాబ్ అయిపోయింది. ఊపిరితిత్తు ఖరాబ్ అయిపోయి హాస్పిటల్లో ఆమె నిన్న జాయిన్ చేసి ఉద్యోగానికి వెళ్ళిపోయినాడు. అంటే నేనేం చెప్పినానంటే, నాకు ఊపిరితిత్తు సంబంధం వ్యాధి వచ్చింది, నన్ను దేవుడు బతికించినాడు,
ఏమి కాదని చెప్పి నేను అతనికి ఆదరించి వచ్చాను. ఎందుకు ఆదరిస్తూ వచ్చిన ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే, గాలి వాన చేత ప్రయాసపడి కొట్టబడిన దానా. అతను ఏమంటున్నాడంటే, పరిచయంలో కూడా కొన్ని మెలికలు చెప్పిన, సంఘాలలో ఇట్లా వాక్యం బోధించాలి బ్రదర్, మనం దేవుని ఆత్మచేత నింపబడాలి బ్రదర్ అని చెప్పినప్పుడు తను సంతోషపడ్డాడు. తర్వాత బ్రదర్ ఈరోజు ఫోన్ చేసినప్పుడు నాకు ఎంత సంతోషం ఉంది బ్రదర్, నిజంగా నేను కూడా చాలా దుఃఖంలో ఉన్నాను బ్రదర్, నాకు మాకు బాగాలేక నేను బాధపడుతున్నాను బ్రదర్ అన్నప్పుడు ఎంత సంతోషం బ్రదర్. నాకు కూడా 3 రోజుల నుంచి నీకు ఫోన్ చేయాలనిపిస్తుంది బ్రదర్ అని చెప్పినప్పుడు తను ఎంతో ఆనందపడ్డాడు. ఏమైనా దేవుని బిడ్డలారా, గొప్ప ఆదరణ ఎప్పుడు వస్తుందంటే, విశ్వాసులు కలుసుకోవడం ద్వారా, విశ్వాసులు ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేసిన తర్వాత ఒకరినొకరి యొక్క సమస్యలు తెలుసుకొని మన దేవుడి యొక్క మాట ద్వారా ఆదరించబడినప్పుడు మనకు ఆదరణ దొరుకుతుంది. ఈనాడు యేసు ప్రభు మన మధ్యలోకి వచ్చినాడు కాబట్టి ఆయన పరిశుద్ధాత్మ ద్వారా నేను ఆదరణ పొందుతున్నా. ఈ లోకంలో ఎక్కడ కూడా మనకు ఆదరణ దొరకదు. మీరు బయటికి పోయి చూడండి, ఎవడైనా ఈ అమూల్యమైన మాటలు చెప్తారని గమనించండి, ఒక్కడు కూడా చెప్పండి. ఎందుకంటే ఈ మానవుడి యొక్క జీవితంలో సాతాను యొక్క శత్రువులో పడిపోయి వాడే కృంగిపోయి లేవలేని స్థితిలో ఆ సాతాను కింద బలం కింద చిక్కుకోబడినటువంటి పరిస్థితి, వాడే లేవలేని వాడు మొదటి చెప్తాడు. ఈ రోజు నేను దేవుని యొక్క వాక్యం చేత ఆదరించబడ్డాను కాబట్టి, నాకు స్వస్థత కలిగింది కాబట్టి నేను ఇతర వ్యక్తులు ఆదరించడానికి అవకాశము ఉంది. అంటే యేసు ప్రభువారు ఆ సుమేరును ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టుకొని ఉన్నాడు. ఒకప్పుడు నేను నా జీవితంలో ఆదరణ కొరకు మనం కనిపెట్టుకొని ఉన్నాం. ప్రభా నిజమే, నేను సాతాను యొక్క శత్రువుల్లో నేను పడిపోయినాను, ఆ బలహీనత నేను ఉన్నాను ప్రభా, ఆ బలహీనత నుంచి నన్ను విడిపిస్తూ వచ్చా. మొట్టమొదటిగా నీ పుట్టుక వల్ల నాకు ఆదరణ కలిగింది, అందుకై నేను నిన్ను స్తుతిస్తున్నానని మన ప్రభుని ఆరాధించాలి. రెండోది మాట చూద్దాం. చూడండి, లూకాసు వార్త 2వ అధ్యాయము 14వ వచనం. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగుగా కానీ దేవుని స్తోత్రము చేయుచుండెను. రెండోదికి ఈ లోకంలో మానవుడికి సమాధానం ఇవ్వడానికి వచ్చినాడు, మానవుడికి సమాధానం ఇవ్వడానికి. అందుకనే లూకాసు వార్త 2వ అధ్యాయంలో 29-12వ వచనంలో, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చుచున్నావు అంటే, ఇశ్రాయేలు మీద ఆదరణ కొరకు కనిపెట్టుకున్న సుమేరును అతను చావక మునుపు ఇశ్రాయేలుకు సమాధానం కలిగింది. ఈ భూమి మీద ఎవరికి సమాధానం ఉందండి? ఈ లోకంలో ఎవరి దగ్గర చూసిన సమాధానము లేదు. మేము సమాధానం కొరకు కనిపెట్టుకుంటాము కానీ మాకు సమాధానము దొరకలేదు. మేము చూడండి, అక్కడ యెషయా గ్రంథం ఒక మాట, యెషయా గ్రంథము 59వ అధ్యాయము 9వ వచనం. కావున న్యాయం మాకు దూరంగా ఉన్నది, నీతి మమ్మల్ని కలుసుకోవట్లేదు, వెలుగు కొరకు మేము కనిపెట్టుకొనిచున్నాం కానీ చీకటి ప్రాప్తించును. చదవండి, ప్రకాశం కొరకు ఎదురు చూస్తున్నాం కానీ అంధకారంలో నడుచుకొనుచున్నాము. మేము 11వ వచనంలో ఆఖరి భాగం రక్షణ కొరకు కాచుకొనుచున్నాం కానీ అది మాకు దూరంగా ఉన్నది. అంటే మేము నీతి మమ్మల్ని కలుసుకోవట్లేదు, రక్షణ మాకు ఉందని మేము అనుకుంటున్నాం కానీ అది మాకు దొరకట లేదు. మూడోగా చూస్తే దాన్ని మేము వెతుకుతున్నాం కానీ అది మాకు దొరకటలేదు, మేము అంధకారంలోనే ఉన్నాం. ఈరోజు అంధకారంలో ఉన్నవానికి, పాపంలో ఉన్నవానికి సమాధానం ఎక్కడ దొరకదు. అందుకనే సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన వారికి భూమి మీద సమాధానం. ఈరోజు యేసు ప్రభువారు నీకు నాకు సమాధానం ఇవ్వడానికి భూమి మీదకి వచ్చారు. అందుకనే తండ్రితో ఉన్నటువంటి సంబంధం కోల్పోయిన ఒకప్పుడు ఎవరి ద్వారా? ఆదాము ద్వారా దేవునితో ముఖాముఖిగా మాట్లాడినటువంటి ఆదాము, దేవుని ఎల్లప్పుడూ కలుసుకున్నటువంటి ఆదాము ఎప్పుడైతే దేవుడి యొక్క ఆజ్ఞను అతిక్రమించాడో
తనకు రక్షణ లేదు, అంధకారంలో పోయినాడు. అప్పటిదాకా తను దిగంబర తోటలో ఉన్నప్పుడు, ఏదైనా తోటలో ఉన్నప్పుడు, ఆదికాండం 3వ అధ్యాయం తోటలో ఉన్నప్పుడు ఎంత సంతోషంగా నిరభ్యంతరంగా ఉన్నాడు. ఎప్పుడైతే దేవునితో సమాధానం కోల్పోయినాడో తన ముఖ వికారము మారిపోయింది. దేవుని సన్నిధిని వెళ్ళగొట్టబడ్డాడు, సమాధానం లేకుండా చేసుకున్నాడు. ఆ వ్యక్తి ద్వారా మనకి భూమి మీద దేవుడితో సమాధానం మనకి లేదు. ఆ కోల్పోయిన సమాధానమునే దేవుడు నీకు నాకు ఇవ్వడానికి మధ్యవర్తిగా వచ్చినాడు. అందుకనే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 1వ వచనం, 5వ అధ్యాయం 1వ వచనం, కాబట్టి విశ్వాసం మూలమున మనం నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. ఎవరి వల్ల? దేవునితో సమాధానం కలిగి ఉండడానికి, దేవునితో నివాసము చేయడానికి. రెండోదిగా యేసు ప్రభువారిని భూమికి రావడానికి కారణం ఏంటంటే సమాధానం లేనటువంటి వారికి సమాధానం కలిగి ఉండడానికి వచ్చాడు. అందుకని మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో ఏమని రాయబడింది? నువ్వు సమాధానం కలగలివై పొమ్ము. రక్తస్రావం గల స్త్రీ 12 సంవత్సరాల నుంచి తన రోగం పోలేదు, వైద్యుల దగ్గర చూయించుకుంది, ఎక్కడ నెమ్మది లేదు, అన్ని అర్పించుకుంది. చివరికి దేవుని యేసు వస్త్రం చెంగును ముట్టుకుంది. ముట్టుకున్న వెంటనే ఆ బాగుపడింది. ఎన్నడూ కోల్పోయిన సమాధానాన్ని దేవుడు నువ్వు సమాధానం కలగానివి పొమ్ము, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచేను. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు ద్వారా నీకు నాకు సమాధానము కలిగింది. యేసు ప్రభు వారు మధ్యవర్తిగా రాకపోయి ఉంటే ఈరోజు నీకు నాకు సమాధానము లేదు. అందుకని చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే తిమోతికి రాసిన 2వ పత్రిక, మొదటి తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం, 2వ అధ్యాయము 5వ వచనం, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తను తాను సమర్పించుకొనెను, దీనిని కూర్చున్న సాక్ష్యం యుక్త కాలమందు ఇయ్యబడెను. ఎందుకు? యేసుక్రీస్తు యొక్క బలి ద్వారా దేవుడితో నీకు నాకు సమాధానము కలిగింది. దేవునికి నరుడికి మధ్యవర్తి ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. రెండోదిగా, ప్రభువా నా జీవితంలో సమాధానం లేదు, నేను నీకు ఇష్టడుగా జీవించలేదు, కానీ నా తండ్రితో కోల్పోయినటువంటి సంబంధం, దేవుడితో కోల్పోయిన సంబంధం నీ ద్వారా నాకు సమాధానము కలిగింది. ఈరోజు రెండోదిగా, ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు నాకు దేవుడు సమాధానము ఇచ్చాడు. మొట్టమొదటిగా ఆదరణ లేదు. ఆదరణ లేక కాలివారి చేత కొట్టబడి దిక్కులేక ఆదరించేవాడు లేక మనం ఉన్నటువంటి స్థితిలో ఆ సాతాను యొక్క బలం కింది నుంచి విడిపించడానికి యేసుప్రభువు వారు పుట్టాడు, ఆదరణ ఇచ్చాడు. రెండోది సమాధానము ఇచ్చాడు. మూడోదిగా మనం చూసుకుందాం. మూడోదిగా లూకాసు వార్త 2వ అధ్యాయం, లూకాసు వార్త 2వ అధ్యాయము 29-32 వచనాల్లో, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చుచున్నావు, అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇష్టాలు మహిమగాను నీవు సకల ప్రజలను సిద్ధపరచు నీ రక్షణ నేను కన్నులారా చూచితే నీ. మూడోదిగా ఏమన్నాడు? అన్యజనులకు నిన్ను బయలుపరచుటకును, అన్యజనులకు బయలుపరచుటకును. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం, త్వరగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం చదవండి త్వరగా. 3వ అధ్యాయం 8వ వచనం, దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య సంకల్పం చొప్పున పరలోకములో ప్రధానపుడు అధికారుల సంఘము ద్వారా తన యొక్క నానావిధమైన జ్ఞానమును ఇప్పుడు తెలియని ఉద్దేశించి శోధింప శక్యము గాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలమును మరుగైన ఈ మరువును గురించి ఏర్పాటు ఎట్టిదో
అందరినీ తేనపరచుటకును మనుషులందరితో అత్యులమైన నాకు ఈ కృప అనుగ్రహించిన అన్యజనులకు సువార్త ప్రకటించుటకును. ఈరోజు దేవుని సువార్త ద్వారా, యేసుక్రీస్తు సువార్త ద్వారా రక్షణకు మనం వచ్చాము. అన్యజనులకు బయలుపరచబడుకును. అలానైతే యేసు ప్రభువారు మొట్టమొదటిగా ఆ 10వ అధ్యాయంలో ఉన్న మాట ఏంటంటే, మీరు నశించినటువంటి ఇశ్రాయేలు వద్దకే మీరు వెళ్ళండి అని చెప్పినారు. కానీ ఈ యొక్క సువార్తలను చూసినట్లయితే పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందమని చెప్పినారు. ఇక పౌలు ఏమంటున్నాడంటే, ఆ శోధింప శక్యం కాని మర్మమును, క్రీస్తు మర్మమును చెప్పడానికి అన్యజనులకు వెలిగివ్వడానికి నన్ను దేవుడు పంపించాను. ఒకప్పుడు నీ నా జీవితంలో ప్రేమను తిరుగుతున్నారా? ఒకప్పుడు నేను అన్యజనులం, పరజనులం, దేవుని ఎనగనటువంటి వారము. అందుకని గళితీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో మనం చూసే 8వ వచనంలో, మీరు దేవుని ఆ కాలం దేవుని లేని వారయ్యండి, దేవుని ఎనగని వారయ్యండి. అన్యజనులము. అన్యజనులు అంటే దేవుని నిజ దేవుణ్ణి ఎనగనటువంటి వారు. ఈరోజు దేవుళ్ళు దేవతలుగా పిలవబడిన ఎంతమంది ఉన్నప్పటికీ అన్యజనులుగా ఒకప్పుడు నీవు నీ నిజదేవుని సత్యదేవుని ఎనలేని పరిస్థితి. ఈనాడు యేసుప్రభువు వారు ఎవరి దగ్గరికి వచ్చినాడంటే బీదల దగ్గరికి వచ్చాడు. అన్యజనుల దగ్గరికి నీవు నీ ఎదగకపోయినా, మొదట నిన్ను ఎరుగానైతిని, మొదటే నన్ను ఎరిగితివి, మొదట నిన్ను ఎరుగానైతిని, మొదటే నన్ను ఎరిగితివి, కలమంతా పడుచుండేగా, కలమంతా పడుచుండేగా, దేవా దేవాని దానంబులు ఆమూలమైనవిడా, నా ఎడాలని గరుడా, సర్వసాధాని లచుచున్నది, దేవాని దానంబులు. ఆ రీతి నిత్య సంకల్పం, దయా సంకల్పాన్ని బట్టి యేసుక్రీస్తు రక్షణ సువార్త ద్వారా ఈ రోజు అన్యజనులకు నీకు నాకు చెప్పనాశక్యమైన మహిమాయుక్తమైన సంతోషము దేవుడు బయలుపరచడానికి యేసు ప్రభువు ఈ భూమి మీదకి పంపించినాడు. మూడోదిగా, మొట్టమొదటి ఆదరణ లేకుండా నాకు ఆదరణ ఇవ్వడానికి వచ్చావు ప్రభువా. రెండోది, నాకు సమాధానం లేని స్థితిలో సమాధానం ఇవ్వడానికి వచ్చావు, దేవునితో నాకు సమాధానము. మూడోదిగా, అన్యజనులు నాకు దేవుని లేని వాళ్ళై ఉండి ఇశ్రాయేలుతో సమానత్వం నాకు లేదు, సమానత్వం నాకు లేదు ప్రభువా. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు నీవు నన్ను అన్యజనులకి నిన్ను నీవు బయలుపరచుకున్నావు. నిన్ను ఎదగలేదు, నేను ఎదగకపోయినా ఎదుర్కొంట నా కోసము నేను వచ్చావు. మూడోదిగా, మనం దేవుని ఆరాధించేవాడు ఉండాలి. ఒక నాలుగోదిగా ఒక మాట చూసుకొని మన ఆరాధనలోకి వెళ్దాం. చూడండి, లూకాసు వార్త 2వ అధ్యాయం, అదే 2వ అధ్యాయము 29 నుంచి, నీవు సకల ప్రజల ఎదురు సిద్ధపరిచిన నేను రక్షణ కన్నులారా చూస్తుంది. ఈనాడు సకల ప్రజల ఎదుట నీకు నాకు ఏం చేసిన రక్షణ కలగజేయడానికి వచ్చా. ఈరోజు రక్షణ ఎవరిది? కీర్తన గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే రక్షణ యెహోవాది. చూడండి, రక్షణ యెహోవాది. ఈరోజు ప్రేమైన దేవుని బిడ్డలారా, అన్యజనుల ఎదుట ఈరోజు చూడండి ఒక మాట ఉంటుంది, 3వ అధ్యాయం 8వ వచనం, రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చుగాక. ఈరోజు ప్రేమైన దేవుని బిడ్డలారా, అన్యజనుల ఎదుట నీకు నాకు రక్షణ సిద్ధం చేశాను. ఈరోజు పాపులను రక్షించడం కొరకు యేసు వారి భూమి మీదకి వచ్చారు. ఈనాడు అన్యజనులందరూ కూడా మనం చూసినప్పుడు వాళ్ళ రక్షణ పొందినటువంటి ప్రజలు, వారు దేవుని బిడ్డలు, వారు ఆస్వాదించబడ్డవారు, దేవుడి చేత అభిషేకించబడ్డవారు.
ప్రేమ దేవుని బిడ్డారా, అందుకనే సూర్యులను నీ రాసుని సమాధానంతో నీవు పోనిచ్చుచున్నావు. యేసు ప్రభు బయలుపరచబడిన విధానం బట్టి ఈ రక్షణని కనులారా సూచిస్తుంది. ప్రభువా, నేను కూడా నీ రక్షణ చూసే భాగ్యం ఇచ్చావు. ప్రభువా, పాపంలో నశించిపోతే, పాపంలో నేను చనిపోతే, నీ పుట్టుక నాకు రాకపోయి ఉంటే నాకు కాదన్నా నాకు నెమ్మది లేదు. రెండవదిగా నేను బీదని ప్రభువా. ఆ లూకాసు వార్తలోనే ఒక మంచి మాట 4వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే 4వ అధ్యాయం చూడండి, ఒక మాట చదువుకుని మన ఆలోచనకి వెళ్దాం. లూకాసు వార్త 4వ అధ్యాయం 18వ వచనం. 4వ అధ్యాయం 18వ వచనం. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించను, చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగును ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును. ప్రభు యుద్ధ సంవత్సరం ప్రకటించుటకును ఆయన నన్ను పంపినదని ఆయన చూడడానికి దొరికాను. యేసుకు రావడానికి కారణం ఏంటంటే బీదలకు సువార్త ప్రకటించి నలిగిపోయిన వారిని ఆయన నలిగిపోయిన వారికి, చెరలో ఉన్న వారికి, నలిగిన వారిని విడిపించడానికి ఆయన వచ్చాడు. ఈరోజు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక చెప్పవలసిన ఎన్నో ఉన్నాయి, కానీ బీదలైన నాకు సువార్త ప్రకటించడానికి వచ్చాను. బీదలైన వారు ధన్యులు, ఆత్మ విషయమైన దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఈరోజు ప్రభువా, నీ వలన సువార్త ప్రకటించబడ్డది. నలిగిపోయిన నా హృదయానికి, నువ్వు నలిగిన హృదయానికి విడిపించడానికి వచ్చావు. చెరలో ఉన్న వారికి నాకు విడుదల ఇచ్చావు, ఇంకా గుడ్డి వారికి నాకు చూపుని ఇచ్చావు. నా మనోత్తరం నీవు వేయించావు. ఈరోజు నాకు సమాధానము ఇచ్చావు. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టం వారి భూమి మీద సమాధానం. ఈరోజు నేను కూడా ఆత్మవశరమై ఈరోజు ప్రభు వారిని మనం సిద్ధించేవారిగా మనం ఉండాలి. ప్రభు చిన్న మాటలు దీవించుగాక. ఆమేన్. అందరం లేచి నిలబడి చిన్న పాట పాడుకుంటాం. అందరం లేచి నిలబడి మనం పాడుకుంటాం. పాట సంఖ్య 224. క్షమించండి, 26. కొత్త పాటల పుస్తకం 226. బైబిల్ అందరూ చేతులు పట్టుకోండి. బైబిల్ చేతులు పట్టుకోవాలి. అందరూ కాళ్ళ దగ్గర పెట్టద్దు. కొన్నిసార్లు కూడా చెప్పిన బైబిల్ మాత్రం ఎప్పుడున్నా మీ చేతుల్లో ఉండాలి. శుద్ధించని పాట పాడుకుంటాం. మొదటి చరణము, 3వ చరణం మనం పాడుకుంటాం. స్తుతించు స్తుతించు ప్రభు యేసునే స్తుతించు, స్తుతించు స్తుతించు ప్రభు యేసునే స్తుతించు. నిన్ను నిర్మించి రూపమునిచ్చిన సృష్టికర్తయని, నిన్ను నిర్మించి రూపమునిచ్చిన సృష్టికర్తయని, జీవపు దాదాయని, నీ రక్షణకర్తయని, జీవపు దాదాయని, నీ రక్షణకర్తయని, నీ రక్షణకర్తయని. స్తుతించు స్తుతించు ప్రభు యేసునే స్తుతించు, స్తుతించు స్తుతించు ప్రభు యేసునే స్తుతించు. ప్రేమించెను నిన్ను ఆయనే, సర్వత ప్రేమచే ఏర్పరచుకొనె నిన్ను భూమి పుట్టకమునుపే. ప్రేమించెను నిన్ను ఆయనే, సర్వత ప్రేమచే ఏర్పరచుకొనె
సండే స్కూల్కి వెళ్ళండి. ఫస్ట్ మొట్టమొదటిగా సండే స్కూల్ టీచర్ ఆరాధించిన తర్వాత ఒక సోదరుడు ఒక సోదరి వాక్యానుసారంగా ప్రభుని ఆరాధించండి. ఆరాధించండి. సండే స్కూల్ చేయండి. సమయం పోనీ